వర్షం వచ్చేలాగుందక్క. నేను కొన్ని కాయగూరలు కొనుక్కోవాలి. ఆ కొట్టు దగ్గర రాకండి. అలాగే అక్క. అయితే సరే అక్క. లిస్టు మొత్తం తీసి పెట్టానులేండి. 4 కోడిగుడ్లు. అలాగే. అమ్మాయి వచ్చిందంటగా. ఇది కూడా రాసి పెట్టుకో. సరే. బండి ఆ పక్కన ఎక్కడైనా పెట్టు, నేను వస్తాను. ఇక్కడ ఎవరికి కనిపించకూడదు. సరేనా? అందరా హలో అమ్మ, రావడానికి లేట్ అవుతుందా? లేట్ అవుతుందా? వస్తున్నాను. ఇక్కడ బాగా వర్షం పడుతుంది. గొడుగుందా? గొడుగుంది. నువ్వు టీకి డికాషన్ పెట్టు, వచ్చేస్తున్నాను. అక్క 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 నేనే సైమన్ని. అదదు గొడుగు నేను పట్టుకుంటాను. ఇవ్వుకా. వద్దులే, ఇంటి వరకు నేనే వదిలిపెడతాను. సరిగ్గా పట్టుకోక ఇటు. అక్క, మా మామయ్య కుటుంబం అంటే నాకు కూడా ఎక్కువే కదా, ఇందులో తప్పే ఉంది. అరే ఇలా మంచోళ్ళ నటిస్తూ నా ముందుకు రావద్దని చాలా సార్లు చెప్పాను. చేతీరా. ఏ అక్క, ఆగవే నువ్వు. ఇప్పుడు నువ్వు నీ కూతురు అనుభవిస్తున్న ఇల్లు స్థలం సేవియన్ చంపడం వల్ల వచ్చింది. అలా మీ అమ్మ కూతురుని అనుభవించాల్సిన అవసరం లేదు. ఆగమని చెప్తున్నాను. నిన్ను వదిలిపెట్టు. ఫాదర్, సేవియర్ కూతుర్ని మేము మాతో తీసుకువెళ్తాం ఫాదర్. అదే కదా న్యాయం. ఫాదర్ మీరేం చెప్పారేంటి? తను 2 రోజుల పాటు వాళ్ళ అమ్మతో ఆర్ఫనేజ్లో ఉండడం మంచిది. నువ్వు వెళ్ళి సైమా, జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. అలాగే.